గుండె నిండా గుడిగంటల సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో అయితే మనోజ్ జాబ్ గురించి ఇంట్లో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక సత్యం తగ్గగానే ఇంకా దగ్గు తగ్గినట్లు లేదు, మంచినీళ్ళు ఇవ్వమంటారా మామయ్య గారు అని చెప్పేసి మీనా అనగానే, వద్దమ్మా మీ అత్తయ్య గారి గొంతులో ఏదో పచ్చి వెలక్కాయ పడినట్టుంది, తనకివ్వు అని చెప్పేసి సత్యం అయితే అంటాడనమాట. ఇక మీనా అయితే నవ్వుకుంటుంది. ఇక బాలు అయితే, విన్నావా పార్లరమ్మ, 14 లక్షలంట, ఈ తల్లి కొడుకులు మలేషియా మీద పడతారేమో జాగ్రత్త అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో రోహిణి అయితే వెళ్ళిపోతుంది. ఇక సత్యం అయితే బాగా నవ్వుతాడనమాట. ఎన్నడూ లేనిది ఎంతగా నవ్వుతున్నారేంటి నాన్న అని చెప్పేసి బాలు అనగానే, నవ్వు ఆపుకోవడం నా వల్ల కావట్లేదురా, ఎంతలోని ఈ తల్లి కొడుకులు ఎంత పెద్ద సినిమా చూపించేశారా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. ఇక బాలు అయితే అలానే సత్యం అంక చూస్తూ, నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి నాన్న అని చెప్పేసి అంటాడనమాట. ఇక బాలు అయితే ప్రభావతి మీద అయితే కౌంటర్స్ అయితే వేస్తూ ఉంటాడనమాట. ఇక సత్యం, బాలు, మీనా ముగ్గురు నవ్వుతారు. ఇక మనోజ్, ప్రభావతి అయితే ఇక చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతారనమాట. ఇక తర్వాత సీన్లో అయితే రవి పనిచేసే దగ్గరికి శృతి వాళ్ళ అమ్మ అయితే వెళ్తుంది అనమాట. నువ్వు చేసింది ఏం బాగోలేదు, మీ బాగు కోసమేగా మేము ఆలోచిస్తున్నాం, దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు, మీ ఇద్దరి మధ్య గ్యాప్ రావాలని మేమెందుకు చూస్తాం, మీరు ఇడిపోతే మాకేం వస్తుంది చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ వద్దు, మా ఇంటికి రండి అక్కడ మాట్లాడుకుందాం, ఇక్కడ వద్దు అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. చూడండి అల్లుడు గారు, మీకు కావాలంటే ఇంతకంటే మంచి రెస్టారెంట్ పెట్టిస్తాం, మీ ఇద్దరి గురించి మేము చాలా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే అంటుంది అనమాట. అర్థం చేసుకోండి, ఇది కరెక్ట్ ప్లేస్ కాదని చెప్పేసి రవి అయితే అంటాడు. నువ్వే అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని, మా ఆశ అంతా మీ ఇద్దరు సంతోషంగా ఉండాలని, అవమానించాలని కాదని చెప్పేసి శృతి వాళ్ళ అమ్మ అయితే అంటదనమాట. ఇంకెంతలో వెయిటర్ వచ్చి కస్టమర్ వెయిట్ చేస్తున్నారని చెప్తే అతని మీద అయితే శృతి వాళ్ళ అమ్మ అయితే కోపడుతుంది అనమాట. ఇక దాంతో వెయిటర్ అయితే రవిని పంపించేస్తాడు. ఇక రవి ఎంత చెప్పినా, ఏంటి బాబు నిన్ను సొంత కొడుకులా అనుకుని చూస్తూ ఉంటే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక దాంతో కోపంగా, నేనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఇక శోభన అయితే షాక్ అయిపోతుంది అనమాట. ఎలా మాట్లాడతావేంటి అని చెప్పేసి శోభన అంటూ ఉండగానే, కర్రీ మాడిపోతుంది అని చెప్పేసి అక్కడ ఉన్న వెయిటర్ అయితే వచ్చి చెప్తాడనమాట. ఇక దాంతో రవి అయితే వెళ్ళిపోబోతుండగానే శోభన ఆపి, నా కూతురు జీవితం కంటే నీకు ఏది ఎక్కువ కాదు కదా, తనకు టూర్కి వెళ్ళాలని ఆశపడుతుంది, మీకు అర్థం కావట్లేదా అని చెప్పేసి శోభన అయితే అంటదనమాట. తనకు అంతగా వెళ్ళాలనిపిస్తే ఒక్కదాన్నే వెళ్ళమనండి, వెళ్ళండి అని చెప్పేసి రవి అయితే వెళ్ళిపోతాడు. ఇక తర్వాత ఎవరావిడ ఎందుకులా అరుస్తుందని చెప్పేసి మేనేజర్ అయితే రవిని అయితే అడుగుతాడనమాట. ఆవిడ మా వైఫ్ వాళ్ళ అమ్మ, అత్తయ్య అని చెప్పేసి రవి అయితే అంటాడనమాట. ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకోండి, ఇలాంటివి జరిగితే జాబ్లోంచి తీసేయాల్సి వస్తుందని చెప్పేసి మేనేజర్ అయితే వార్నింగ్ ఇస్తాడు రవికి. ఇక తర్వాత సీన్లో రోహిణి దగ్గరికి వెళ్ళి 14 లక్షలు కడితే మనోజ్కి జాబ్ వస్తుందని చెప్పేసి ప్రభావతి అనగానే, డబ్బు కట్టకుండా తెచ్చుకుంటేనే విలువ ఉంటుంది అత్తయ్య, అదేదో ఇక్కడే చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది. నేను అదే అంటున్నానమ్మా, అన్ని డబ్బులు కట్టి ఎక్కడికి వెళ్ళడం ఎందుకు, ఇక్కడే వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది కదా, డబ్బులకు నువ్వు ఉన్నావు కదా, మనోజ్కి ఏదైనా కావాలంటే నువ్వు అడగవా, మీ నాన్న పంపించరా, 14 లక్షలు అంటే మీ నాన్న దృష్టిలో చిల్లరే కదమ్మా, క్షణాల్లో పంపిస్తారు, ఎలాగో వ్యాపారం పెట్టాలనుకుంటాం కాబట్టి ఇంకాస్త ఎక్కువ అడుగుదని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. మనోజ్ దగ్గర బిజినెస్ ప్లాన్స్ చాలా ఉన్నాయి, కానీ పెట్టుబడే లేదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేవాడు, మీ నాన్నతో మాట్లాడు అని చెప్పేసి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది అనమాట. నేనేమైనా ఏటీఎం మిషన్నా, నన్నే డబ్బు అడుగుతారు, ఈ డబ్బు కోసం ఏం చేయాలి అబ్బా అని చెప్పేసి రోహిణి అయితే అనుకుంటుంది అనమాట. ఇక తర్వాత సీన్లో శృతిని అయితే రవి తిడుతూ ఉంటాడనమాట. నీ వల్ల నా జాబ్ పోయేలా ఉంది, మళ్ళీ మీ అమ్మని రెస్టారెంట్ దగ్గరికి ఎందుకు పంపించావు అని చెప్పేసి అడుగుతాడు. రెస్టారెంట్కి పంపించి నన్ను బ్లాక్మెయిల్ చేసి టూర్కి వచ్చేలా చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పేసి రవి అనగానే, మా మమ్మీకి అవసరం ఏమి లేదని చెప్పేసి శృతి అయితే అంటుంది. రెస్టారెంట్కి శోభన రావడం, కర్రీ మాడిపోవడం, ఓనర్ తిట్టడం అన్నీ చెప్తూ ఉంటాడనమాట రవి. మన జీవితమే మాడిపోయేలా ఉంది, దానికేం చేయమంటావు అని చెప్పేసి శృతి అయితే అంటుంది. రెస్టారెంట్కి మీ మమ్మీని పంపి ఎందుకు ఇన్సల్ట్ చేసావు, మీ అమ్మకి సెన్స్ లేదా అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఇక వెంటనే శృతి, మా మమ్మీ వాళ్ళు ఇచ్చిన కూపన్స్తో ట్రిప్కి వెళ్తే ఏంటి, ఎందుకంత నీకు ఈగో అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్, వర్క్ మీద బాధ్యత, అలా ఉంటేనే ఫ్యూచర్ బాగుంటుంది, నీ పేరెంట్స్ మన జీవితాల్లో ఇంటర్ఫేర్ అయితే బాగుండదు, ఇంకోసారి అయితే నేను గట్టిగా చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి శృతికి అయితే వార్నింగ్ ఇచ్చి ఇక రవి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత సీన్లో సంజు వాళ్ళని అయితే చూపిస్తారు. సంజు కోసం మౌనిక తినకుండా ఎదురు చూస్తూ ఉండగానే వాళ్ళ అత్తయ్య అయితే వచ్చి, వాడికి లేట్ అవుతుంది నువ్వు తినమ్మని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ఎంత చెప్పినా అత్త కూడా వినకపోయేసరికి మౌనిక అయితే తింటుంది. ఇంతలో సంజు అయితే తాగి బాగా తూలుతూ వస్తాడనమాట. ఇక మౌనిక భోజనం చేయడం చూసి విజిల్స్ అయితే వేస్తాడు. ఏంటే, మొగుడు తిన్న తర్వాత తినాలనే ఆనవాయితీ ఉంటుంది కదా, అలాంటిదేం లేకుండా తింటున్నావా
అని చెప్పేసి అని మళ్ళీ సారీ మనిక డిస్టర్బ్ చేశానా, తిను తిను అని చెప్పేసి అన్నీ వడ్డిస్తాడనమాట. ఇక మొగుడు ఆకలి నీకు అవసరం లేదా, ఇదేనా పుట్టింట్లో నువ్వు నేర్చుకుందని చెప్పేసి సంజు అయితే అంటాడు. మొగుడిని పస్తులుంచి చంపమని పంపించారా మీ వాళ్ళు అని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట. ఇక ఎంతలోనే సంజు వాళ్ళ అమ్మ వచ్చి నేనే తినమన్నారా, నీకు లేట్ అవుతుందని చెప్పేసి చెప్తుందనమాట. కానీ నువ్వు చెప్పావు అనుకో, కనీసం దానికి ఇంగిత జ్ఞానం ఉండాలిగా, నువ్వు తిన్నావా అని చెప్పేసి సంజు అంటే లేదని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుందనమాట. ఉత్తమ భార్య లక్షణాలంటే ఇవి, మరి నీవి చెత్త భార్య లక్షణాలని చెప్పేసి సంజు అయితే అంటాడనమాట. అందులో తను తప్పే లేదురా అని చెప్పేసి సంజుకు వడ్డించమని మౌనికకి అయితే చెప్తుందనమాట వాళ్ళ అత్తయ్య. మౌనిక వడ్డిస్తూ ఉండగానే సంజు అయితే ఒక్కసారిగా లేస్తాడనమాట. అది చూడు ఏడుస్తూ వడ్డిస్తుంది, అది నాకు చూస్తేనే నాకు తినాలనిపించట్లేదు, ఇంటికి రావాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి అన్ని ప్లేట్లు అయితే ఎత్తేసి వెళ్ళిపోతాడనమాట. ఇక సంజు వాళ్ళ అమ్మ అయితే బాధపడకమ్మా, నువ్వు ఎదురు చూస్తుంటే నేనే వచ్చి చెప్పి తొందర పెట్టి తప్పు చేశాను, వాడు వస్తాడు అనుకోలేదు, రోజు రోజుకి మృగంలా తయారవుతున్నాడని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇదంతా మా అన్నయ్య మీద కోపం, ఆ దేవుడు ఎంతకాలం పరీక్షిస్తాడని చెప్పేసి మౌనిక అయితే అంటుంది. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్తూ ఉండగానే బాగా ఎండగా ఉంది, ఆటో ఆపే అని చెప్పేసి రోహిణి అయితే వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తుందనమాట. ఎంతలో బాలు ఆటో వేసుకుని వస్తాడు. ఇంకా అది చూసి రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక బాలు కూడా షాక్ అయిపోతాడు. రోహిణి ఏం మాట్లాడకుండా ఆటో అయితే ఎక్కుతుంది. ఎప్పుడు వీళ్ళు దొరికేవారు, ఇప్పుడు నేను దొరికాను ఏంటో అని చెప్పేసి బాలు అయితే అనుకుంటాడు. ఇదేంటి మరి అదేమైంది అని చెప్పేసి రోహిణి అయితే అడుగుతుంది అనమాట. ఆటో ఇది ఉంటే అది లేనట్లు, నేను డ్రైవర్ మీరు కస్టమర్, ఇంతకన్నా డీటెయిల్స్ ఎందుకు అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. మీరు ఎప్పటి నుంచి అని చెప్పేసి రోహిణి అనగానే ఇప్పటి నుంచి అని చెప్పేసి బాలు అయితే అంటాడు. ఇవాళ నుంచి అని చెప్పేసి రోహిణి అయితే అంటుందన్నమాట. ఇక వాళ్ళిద్దరు మాట్లాడుకునేది వాళ్ళ ఫ్రెండ్కి అయితే అర్థం కాదనమాట. ఇతను మీకు తెలుసా అని చెప్పేసి రోహిణిని అడగగానే తెలియదని రోహిణి అయితే చెప్తుంది. ఎంత తీసుకుంటావు అని చెప్పేసి అనగానే 200 అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట. ఆమె బేరాలు ఆడుతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే కోపంతో చిరాకు తెప్పించుకో, నాకు మైండ్ బ్లాక్ అయిందని చెప్పేసి అనగానే ఎందుకు ఎప్పటి నుంచి అని చెప్పేసి తన ఫ్రెండ్ అయితే అడుగుతుందనమాట. ఆటో ఎక్కినప్పటి నుంచి అని రోహిణి అయితే అంటుందన్నమాట. ఇక బాలు ఏమో ఈ పార్లరమ్మ ఈ విషయం ఇంట్లో చెప్తే నా పని అయిపోతుంది, ఎలా అయినా మేనేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక వెంటనే రాజేష్ కాల్ చేసి రే నా కారు వెంకటేష్ తీసుకొచ్చాడు అని చెప్పేసి అనగానే రే నీ కారు అమ్మేసావు కదరా అని చెప్పేసి రాజేష్ అయితే అంటాడు. నిజమేరా, వెంకటేష్ గారు పర్సనల్ ట్రిప్ కోసం 2 కార్లు కావాలని ఒకటి నాది అప్పలరాజు గారితో ఒకటి తీసుకెళ్ళాడు, వాడి చెల్లి పెళ్ళి ఉందంట అందుకే తీసుకెళ్ళాడు, వాడు నా కారు తీసుకెళ్ళి వాడి తమ్ముడు ఆటో నాకు ఇచ్చాడురా, చూసేవాళ్ళేమో నేను కారు కాకుండా ఆటో నడుపుకుంటున్నా అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి బాలు అయితే అంటాడు. అలా తెలివిగా రోహిణి నుంచి తప్పించుకుంటాడు. ఇక తర్వాత ఆటో నడుపుతున్న బాలుని అయితే మీనా చూసి ఈయన కారు ఏమైంది, ఆటో ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంట్లో బోన్లో బాలుని నిందితుల్లో నించోబెట్టి కారు ఎవరికి చెప్పకుండా అమ్మేశాడు, ఆ డబ్బు గుట్టు చప్పుడు కాకుండా దాచేసాడు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిస్తే అలా ఎలా అమ్మేస్తాడు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది అనమాట. నిజం చెప్పురా, కారు అమ్మేస్తావా అని చెప్పేసి సత్యం అయితే అంటాడు. తప్పలేదు నాన్న అని చెప్పేసి బాలు అయితే అంటాడు. కారణం చెప్పురా అని చెప్పేసి లాయర్లా ప్రభావతి అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక బాలు ఏమో ముద్దాయిలా సైలెంట్గా బోన్లో నిల్చొని ఉంటాడు. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.